హజ్ యాత్రకు ఇస్తున్న సబ్సిడీ రద్దు చేయాలంటూ ఎంఐఎం నేత ఓవైసీ చేసిన డిమాండ్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ముస్లిం నేతలు, పలు సంస్థలు ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే, బాలికల విద్య కోసం ఆ నిధులు వినియోగించాలన్న ప్రతిపాదన సరైందేనని మరికొందరు వాదిస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఎంఐఎం నేత అజదుద్దీన్ ఓవైసీ తాజాగా హజ్ యాత్రకు నిధులపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇండియాలో ముస్లింలు అన్యాయాలకు గురవుతున్నారని, అవమానాల పాలవుతున్నారని ఆరోపించే హైదరాబాద్ ఎంపీ తన గళం మార్చారు. ముస్లింలకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు ఎత్తివేయాలని సరికొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. హజ్ యాత్రికులకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని ముస్లింల విద్యకు ఉపయోగించాలని కోరారు. అంతర్జాతీయంగా బాలికా విద్యపై చర్చ జరుగుతున్న సమయంలో ఓవైసీ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చాలా దేశాల్లో, ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లోని తాలిబాన్లకు పట్టున్న ప్రాంతాల్లో బాలికలకు విద్యా సదుపాయం లేదు. ఛాందసవాద కట్టుబాట్లతో బాలికల్ని విద్యకు దూరం చేస్తున్నారు. బాలికల హక్కుల కోసం పోరాడిన మలాలా పైన తాలిబాన్ల దాడి ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు అన్ని వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. యాత్రలకు కోట్లు కుమ్మరించే బదులు బాలికల విద్య కోసం ఆ నిధులు ఉపయోగించాలి అని ఓవైసీ డిమాండ్ చేయడంపై కొన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి. మరోవైపు అజదుద్దీన్ వ్యాఖ్యల్ని మరికొందరు ముస్లిం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ లో ఎంఐఎం నడుస్తోందని టీ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. నిరుపేద ముస్లింలకు హజ్ యాత్ర ఒక కల అన్న షబ్బీర్ అలీ తక్షణమే అజదుద్దీన్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మన రాష్ట్రం నుంచి పోయే తెలంగాణలో గవర్నమెంట్ లిస్ట్ చూడండి, 60 సంవత్సరాల పైన, 65 సంవత్సరాల పైన ఉన్న హజ్ యాత్రికుల సంఖ్య 80% ఉంది. మళ్ళీ దాంట్లో బీపీఎల్ కార్డులు 85%, బిలో పవర్టీ కార్డు ఉన్న యాత్రికులే 85% ఉన్నారు. మరి వాళ్ళను ప్రభుత్వం ఆదుకుంటా ఉంటే, ఏ ఆర్ఎస్ఎస్ ఎజెండా నా 50 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తుందో ఆ డిమాండ్ మీ తరఫు నుంచి వస్తున్నారంటే, అంటే మోదీ గారు కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అలాగే అమిత్ షా చెప్పిన మాటలకు మీ నోరు నుంచి అమిత్ షా మీతో చెప్పిస్తున్నాడు. మరోవైపు ఓవైసీ చేసిన సంచలన ప్రతిపాదనకు మోడీ సర్కార్ స్పందించింది. కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ వెంటనే కార్యాచరణలోకి దిగింది. దీనిపై అధ్యయనం చేసేందుకు 6 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. సబ్సిడీగా ఇస్తున్న మొత్తాన్ని బాలికల విద్య కోసం ఉపయోగించాలని ఓవైసీ కోరడంతో కేంద్రం ఈ చర్యలకు ఉపక్రమించింది.